సుమిత్రని బెడ్ మీద చూసి ఇంట్లో వాళ్ళంతా కూడా బాధపడుతూ ఉంటారు. సుమిత్రను ఇలా బెడ్ మీద చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. అసలు తను ఏం తప్పు చేసిందని దేవుడు ఇలాంటి శిక్ష వేశాడు? నిజానికి శిక్ష పడాల్సింది నాకు. తనను అర్థం చేసుకోకుండా మాటలతో హింసించి ఇల్లు వదిలి వెళ్ళిపోయేలా చేశాను. తను వెళ్ళిపోయాక గానీ నాకు తన విలువ తెలియలేదని దశరథ్ బాధపడుతూ ఉంటాడు. దాంతో కార్తీక్ మాట్లాడుతూ, ఇది పాతకాలం కాదు మావయ్య, ఏ జబ్బైనా నయం చేసే ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. అత్తకు ఏమీ కాదు, తనను మళ్ళీ మామూలు మనిషిని చేద్దామని ధైర్యాన్ని చెప్తూ ఉంటాడు. ఇక అసలు విషయం తెలిస్తే తను తట్టుకోగలదా? తనకు ఇంత పెద్ద వ్యాధి సోకిందని నేను తన కళ్ళల్లోకి చూసి ఎలా చెప్పగలనని దశరథ్ బాధపడుతూ ఉంటాడు. ఐసీయూ గదిలో సుమిత్ర మెల్లగా కళ్ళు తెరుస్తుంది. చుట్టూ ఉన్న వాళ్ళందరినీ ముఖాల్లో కన్నీళ్లు చూసి కంగారు పడుతూ ఉంటుంది. ఏమైంది? అందరూ ఇక్కడ ఎందుకు ఉన్నారు? మీరంతా ఎందుకు ఏడుస్తున్నారు? నాకు ఏం చెప్పాలండి అని దశరథును సుమిత్ర అడుగుతుంది. నాకు ఏం జరిగిందని దీపను అడుగుతుంది సుమిత్ర. ఏంటో అందరూ నన్ను చావుకు దగ్గరగా ఉన్న మనిషిలా చూస్తున్నారని సుమిత్ర అనడంతో కార్తీక్ సుమిత్రపై కోపడతాడు. ఆపత్తా, ఏదో జరిగింది, ఏదో అయ్యింది, ఎందుకు అలా అడుగుతావు అంటూ సుమిత్రపై కార్తీక్ కోపడుతూ ఉంటాడు. నీరసంగా ఉండి కళ్ళు తిరిగి పడిపోయావు, అందుకే ఆసుపత్రికి తీసుకువచ్చామని కార్తీక్ సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తాడు. చూడండి, మీరంతా నా దగ్గర ఏదో పెద్ద విషయం దాస్తున్నారు. మీ కళ్ళల్లో భయం నాకు కనిపిస్తుంది. నాకు ఈ మధ్య అస్సలు నిద్ర పట్టడం లేదు. కళ్ళు మూస్తే చాలు పాడు కళ్ళు వస్తున్నాయి. నేను మీ అందరికీ దూరమైపోతున్నానని, చీకట్లోకి వెళ్ళిపోతున్నానని కళ్ళు వస్తున్నాయి. నాకేదో అవుతున్నట్టు అనిపిస్తుందని సుమిత్ర చెప్తుంది. నా కూతురు జ్యోత్స్న ఎక్కడా? తను కనిపించడం లేదేంటి? అది నన్ను ఈ పరిస్థితుల్లో చూస్తే అస్సలు తట్టుకోలేదు. ప్రాణం విలువెల్లాడిపోతుంది తనకి అంటూ సుమిత్ర కూతురు గురించి బాధపడుతుంది. సుమిత్ర దశరథ్ చేయి పట్టుకుని, ఒక విషయం వినండి. నా కూతురు పెళ్లి కళ్ళారా చూడాలన్నది నా కల. జ్యోత్స్న పెళ్లి జరిగి తను ఒక ఇంటిది అయ్యే వరకు నేను బ్రతికే ఉండాలి. ఒకవేళ నాకేదైనా పెద్ద జబ్బు ఉన్నా, నాకు ఏదైనా ప్రమాదం జరిగేలా ఉన్నా ఆ విషయం నా కూతురికి తెలియకూడదు. తనకి చెప్పాలని నాకు మాట ఇవ్వండి అని అడుగుతుంది సుమిత్ర. ఆ వెంటనే సుమిత్ర నీరసంతో కళ్ళు తిరగడంతో పడుకుంటుంది. అత్త ప్రాణానికి నా ప్రాణాలు అడ్డువేస్తాను అని కార్తీక్ దశరథ్కు భరోసా ఇస్తాడు. ఇక దీప ఏడుస్తూ బయటకు వచ్చేసి జరిగిన విషయాలను గుర్తు చేసుకుంటూ బాధపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.